సంఘవలసలోని శశి విద్యా సంస్థల ప్రాంగణంలో శశి సాధక్ పేరిట నిర్వహించిన సక్సెస్ మీట్ ఘనంగా జరిగింది. 2025 విద్యా సంవత్సరంలో ఐఐటి, ఎన్ఐటి, ట్రిపుల్ ఐటీల్లో ఇంజనీరింగ్ సీట్లు, పలు మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ సీట్లు సాధించిన విద్యార్థులను సత్కరించారు. విద్యార్థులు నిరంతర విజ్ఞాన సాధకులుగా ఉండాలని వక్తలు పిలుపునిచ్చారు. శశి విద్యా సంస్థలు అత్యున్నత ప్రమాణాలతో విద్యను అందిస్తున్నాయి. అకాడమిక్స్లోనూ జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లోనూ ప్రతి ఏటా సత్తా చాటుతూనే ఉన్నాయి. విజయాల పరంపర కొనసాగుతూనే ఉంది. 2025 విద్యా సంవత్సరంలో సంఘవలస శశి క్యాంపస్ నుండి 38 మంది విద్యార్థులు పలు మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ సీట్లు సాధించారు. వీరిలో 4 ఎయిమ్స్ విద్యా సంస్థల్లో సీట్లు పొందారు. 95 మంది విద్యార్థులు ఐఐటి, ఎన్ఐటి, ట్రిపుల్ ఐటీల్లో సీట్లు సాధించారు. వీరిలో 26 మంది ఐఐటీల్లో సీట్లు పొందారు. జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను చూసి ప్రస్తుత విద్యార్థులు స్ఫూర్తి పొందే విధంగా సంఘవలసలోని శశి విద్యా సంస్థల ప్రాంగణంలో శశి సాధక్ పేరిట సక్సెస్ మీట్ నిర్వహించారు. వేడుకలకు ఎన్ఎస్టీఎల్ డిఆర్డీఓ డిఫెన్స్ ల్యాబ్ డైరెక్టర్ సైంటిస్ట్ డాక్టర్ అబ్రహాం వర్గీస్, ప్రముఖ స్త్రీల వైద్య నిపుణురాలు డాక్టర్ శిల్ప హాసాలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. శశి విద్యా సంస్థల వైస్ చైర్మన్ మేకా నరేంద్రకృష్ణ, కరస్పాండెంట్ క్రాంతి సుధల ఆధ్వర్యంలో జరిగిన శశి సాధక్ సక్సెస్ మీట్లో అచీవర్స్ను అభినందించారు. అతిథుల చేతుల మీదుగా మెడికోలకు స్టెథోస్కోప్లు, ఐఐటి, ఎన్ఐటి, ట్రిపుల్ ఐటీల్లో సీట్లు సాధించిన విద్యార్థులకు క్యాలిక్యులేటర్లు బహుకరించారు. కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో అతిథులను వైస్ చైర్మన్ మేకా నరేంద్రకృష్ణ, కరస్పాండెంట్ క్రాంతి సుధలు ఘనంగా సత్కరించారు. విద్యార్థులు నిరంతరం విజ్ఞాన సాధకులుగా ఉండాలని డాక్టర్ అబ్రహాం వర్గీస్ అన్నారు. నూతన ఆవిష్కరణల వైపు దృష్టి సారించాల్సిన అవసరం ఉందని చెప్పారు. శశి విద్యా సంస్థలు విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దుతున్నాయని అన్నారు. మెడిసిన్, ఇంజనీరింగ్ కోర్సుల్లో చేరిన విద్యార్థుల భవిష్యత్ ఇప్పుడే ప్రారంభమైందని, కష్టపడి కెరీర్ను తీర్చిదిద్దుకోవాలని డాక్టర్ శిల్పహాస అన్నారు. సక్సెస్ ఒక్కరోజులో వచ్చేది కాదని, నిరంతర ప్రక్రియ అని చెప్పారు. శశి విద్యా సంస్థలు తమను ఎలా తీర్చిదిద్దాయో అచీవర్స్ చెప్పి ప్రస్తుతం చదువుతున్న విద్యార్థుల్లో స్ఫూర్తి నింపారు. Innovation can be in an idea, innovation can be a scientific product, even innovation can be a what you call a public experience. Innovation can be in a commercialization of something. Innovation also can be in an innovative business. So it is not just scientific innovation. Innovation can be in many ways. That's why as students, you should cultivate this and inculcate these innovative habits in you when you are in the schooling. Then only. ఇప్పుడు మీకు చాలా ఎండ్లెస్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. దర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆల్ అరౌండ్ యూ. సరే థింగ్స్ కూడా ఉంటాయి. సో యూజ్ యువర్ గ్యాడ్జెట్స్, యూజ్ యువర్ టైమ్ అండ్ యూజ్ యువర్ రిసోర్సెస్ టు డిజైన్ యువర్ లైఫ్. అవాయిడ్ డిస్ట్రాక్షన్స్. ఇప్పుడు మా ఫాదర్ ఏదైతే ఒక ఆయన ఒక గోల్ ఏదైతే అనుకున్నారో అది నేను ఆల్సో హీ వాంటెడ్ మీ టు బికమ్ గైనకాలజిస్ట్ అండ్ హియర్ ఐ యామ్ యాజ్ అ గైనకాలజిస్ట్. నా లైఫ్ మొత్తం ఆయన డిజైన్ చేసిన పాత్రలో వెళ్ళింది. బట్ యూ కెన్ డిజైన్ యువర్ లైఫ్. నాకంత అవేర్నెస్ లేదు అప్పట్లో, బట్ యూ డూ హ్యావ్. కానీ నేను చెప్పేది ఏంటంటే నేను ఇంకో అంత బెటర్గా హార్డ్ వర్క్ చేసి ఉండాల్సింది. అండ్ ఫైనల్లీ నాకు జాబ్లో అయితే 10 సీట్ రాలేదు. సీసార్లో వచ్చింది, ఎన్ఐటి రాయ్పూర్లో. ఇంకా చెప్పాలంటే యాజ్ యూజువల్ శశిలో ఉండేది మన చైర్మన్, వైస్ చైర్మన్ సార్ వచ్చి అందరికీ స్పీచెస్, కౌన్సిలింగ్ ఇస్తారు, అదంతా తెలిసిందే. శశి విద్యా సంస్థల యాజమాన్యం ప్రోత్సాహంతోనే తాము మెడికల్ కాలేజీల్లో సీట్లు సాధించగలిగామని విద్యార్థులు అన్నారు. నిరంతరం తమను వెన్నుతట్టి ప్రోత్సహించారని చెప్పారు. భవిష్యత్తులో మంచి డాక్టర్లుగా స్థిరపడాలన్నదే తమ లక్ష్యమని అన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు మనీషా. నేను ప్రస్తుతానికి ఎయిమ్స్ కళ్యాణిలో చదువుతున్నాను. నా నీట్ ర్యాంక్ వచ్చి 3800. నేను శశిలో జస్ట్ ఇంటర్ చదివాను, కానీ శశి నాకు చాలా హెల్ప్ చేసింది. శశికి వచ్చాక బాగా డెవలప్ అయ్యాను. నరేంద్ర సార్ కౌన్సిలింగ్ కూడా బాగా హెల్ప్ అయింది. అండ్ టీచర్స్ కూడా ప్రతిదీ బాగా కేర్ తీసుకుంటూ పర్సన్ టు పర్సన్ ఇంటరాక్షన్ ఉంటుంది.
టీచర్స్ కూడా ప్రతిదీ లైక్ వాట్ వి రెడ్ టుడే అలా అని ఇంకా ఎగ్జామ్స్లో ఏ మిస్టేక్స్ చేసాము అన్నది చూస్తారు. ఆ విధంగా నాకు బాగా హెల్ప్ చేసింది. అండ్ మై గోల్ ఈస్ టు బికమ్ ఎ గైనకాలజిస్ట్. అందరికీ నమస్కారం. నా పేరు రేష్మ. నేను శశి కాలేజ్లో ఇంటర్మీడియట్కే జాయిన్ అయ్యాను. ఇంటర్ ఎగ్జామ్ ముందు పెట్టారు. ఇంటర్కి ముందు దానికి ఫేజ్లో సెలెక్ట్ అయ్యాను. ఫేజ్కి ఎందుకు సెలెక్ట్ చేస్తారంటే మంచి స్టూడెంట్స్ని అందరినీ ఒక క్లాస్లో పెట్టి వాళ్ళకి ఒక మంచి ఫ్యాకల్టీని మంచి ప్లాన్ని పెట్టి వాళ్ళని మంచి కాలేజెస్కి పంపించేటట్టు చూస్తారు. ఇప్పుడు ఆ సెక్షన్లో ఉన్న చాలామందికి సీట్లు వచ్చాయి. అంటే ఆ సెక్షన్లో ఉన్నామంటే మాకు సీట్లు వచ్చాయని కాదు, అక్కడున్న ఫ్యాకల్టీ అంత బాగా చెప్తారు. ఇప్పుడు మాకు వచ్చే ఫ్యాకల్టీ అంతా ఇప్పుడు క్లాస్కి ఒకరు స్టడీ అవర్కి ఒకరు అలా రారు. క్లాస్కి ఎవరు వస్తున్నారో స్టడీ అవర్కి వాళ్ళే వస్తారు. వాళ్ళకి ఏ స్టూడెంట్ ఎంత చదువుతున్నారో అదంతా తెలుస్తుంది. ఇప్పుడు ఆ స్టూడెంట్నే పర్టికులర్గా డౌట్ అడిగితే ఆ స్టూడెంట్కి వాళ్ళే ఆన్సర్ చెప్తారు, వాళ్ళు ఎలా అర్థం చేసుకుంటున్నారో అలాగా. శశి మాకు చాలా హెల్ప్ చేసింది. మాకు కన్సెషన్స్ కూడా ఇచ్చారు, హెల్ప్ చేశారు ఫైనాన్షియల్గా. ఎవరైనా ఫైనాన్షియల్గా తక్కువ ఉంటే నరేంద్ర సార్ని అడిగితే వాళ్ళు హెల్ప్ చేస్తారు. ఇంకా నరేంద్ర సార్, రెడ్డి సార్ మమ్మల్ని బాగా చూసుకుంటారు. హాస్టల్లో రెడ్డి సార్ మాతో పాటే ఉంటారు. ఏ స్టూడెంట్కి ఏ టైంలో హెల్ప్ వచ్చినా, అర్ధరాత్రి ఏ కష్టం వచ్చినా వాళ్ళకి చెప్తే చాలు, వాళ్ళే అన్నీ చూసుకుంటారు. ఇంకా నాకు ఎయిమ్స్ బీబీ నగర్లో సీట్ వచ్చింది. ఇప్పుడు శశిని ఎందుకు నమ్మొచ్చు అంటే శశిలో స్ట్రిక్ట్గా ఉన్నారని కాదు, కానీ అంత ప్లాన్డ్గా అవుద్ది. మీరు బయటదంతా నమ్మక్కర్లేదు. శశిలో వాళ్ళు ఏం చెప్పింది అది చేస్తే చాలు, మీకు సీట్ వస్తుంది ఖచ్చితంగా. నా పేరు జశ్వంత్. నేను శశి విద్యా సంస్థల్లో 6వ తరగతిలో జాయిన్ అయ్యాను. శశి నాకు ఎంతో హెల్ప్ చేసింది. ఇప్పుడు నేను ఎయిమ్స్ మంగళగిరిలో ఉండడానికి కారణం శశియే. నాకు ఐఐటి ఫౌండేషన్ ఉండేది కాదు ముందుగా. తర్వాత శశిలో జాయిన్ అయ్యాక ఐఐటి ఫౌండేషన్ ద్వారా ఎయిమ్స్ మంగళగిరిలో నీట్ కొట్టి నీట్లో ఆల్ ఇండియా ర్యాంక్ వచ్చింది. నాకు 3400 వచ్చి నేను ఎయిమ్స్ మంగళగిరిలో జాయిన్ అయ్యాను. ఇప్పుడు చాలా బెటర్గా ఉన్నాను. దానికి కారణం శశియే నాకు. తర్వాత నరేంద్ర సార్ చాలా మోటివేట్ చేసేవారు మమ్మల్ని. నీట్ ఎలా రాయాలి, ఏం చేయాలి అనేది, మిస్టేక్స్ చేయకుండా ఉండాలని చెప్పేవారు. ఇప్పుడు ఫ్యాకల్టీ కూడా అంతేనే. ఇప్పుడు ఫ్యాకల్టీ మమ్మల్ని ఎప్పుడు మోటివేట్ చేస్తూ మా మిస్టేక్స్ని ఐడెంటిఫై చేస్తూ చాలా హెల్ప్ చేసేవారు మాకు. ఇంకా ఏదైనా స్ట్రెస్ కానీ ఏవైనా ఉంటే మాకు ఓపెన్గా అవ్వండి అని చెప్పేవారు ఎప్పుడు మాకు. హాయ్, నా పేరు రాచమల్ల ప్రతిభ. నేను విశాఖపట్నం నుంచి. నేను శశిలో 9th క్లాస్ నుంచి చదువుతున్నా. 9th క్లాస్ నుంచి నేను ఇక్కడ ఐఐటి ఫౌండేషన్లోనే చదువుతున్నా. నాకు ఆల్ ఇండియా ర్యాంక్ 851 వచ్చింది. ఎయిమ్స్ నాగ్పూర్లో ఉన్నా. ఇప్పుడు ఇక్కడ ఫ్యాకల్టీ కానీ డిసిప్లిన్ కానీ లేదా నరేంద్ర సార్ కూడా ప్రతి వారం వచ్చి మోటివేషన్ కానీ అన్నీ మంచి క్వాలిటీగా ఉంటాయి. అందరూ బాగా చెప్తారు, అందరూ బాగా చూసుకుంటారు. సో దానివల్లే ఇంకా నా పేరెంట్స్ సపోర్ట్, ఇంకా దానివల్లే నాకు ఇంత సక్సెస్ వచ్చింది. డాక్టరే కదా, మంచి ఐ వాంట్ బికమ్ క్వాలిఫైడ్ డాక్టర్. శశి విద్యా సంస్థల్లో అధ్యాపక బృందం యాజమాన్యం ఇచ్చిన గైడెన్స్తో తాము మంచి ర్యాంకులు పొంది జాతీయ స్థాయి విద్యా సంస్థల్లో సీట్లు సాధించామని స్టూడెంట్స్ అన్నారు. భవిష్యత్తులో ఉత్తమ ఇంజనీర్లుగా మారి స్టార్టప్స్ ప్రారంభించాలన్నదే తమ లక్ష్యంగా కొందరు చెప్పారు. నా పేరు జి రక్షితశ్రీ. నేను 7th నుంచి శశిగా చదువుతున్నాను. నాకు ఐఐటి ఖరగ్పూర్లో సీట్ వచ్చింది. కాలేజ్ చాలా బాగుంటుంది. టీచర్స్ ఫ్యాకల్టీ కూడా చాలా బాగుంటారు. కోచింగ్ చాలా బాగుంటుంది. ఫ్రీగా చెప్తారు టీచర్స్. డౌట్స్ ఏమైనా ఉన్నా అన్నీ క్లారిఫై చేస్తారు. ఫ్యూచర్ అంబిషన్ సివిల్స్ రాద్దాం అనుకుంటున్నాను. మైసెల్ఫ్ రేణుకా. నేను 7th క్లాస్ నుంచి శశియే చదివాను. ఇక్కడ మొత్తం బాగా చదివిస్తారు. అంటే ఫుడ్ కూడా బాగుంటుంది, ఎనర్జీ సోర్స్ బాగుంటుంది. ముందు నుంచి మీకు కోచింగ్ ఇస్తారు, బాగుంటుంది, బాగా చేస్తారు. అంటే లైక్ ప్రతి ఒక్కరికి సెల్ఫ్గా మీకు జాగ్రత్తగా చూస్తారు, బాగుంటుంది, బాగా చెప్తారు స్టడీస్. నాకు ఎన్ఐటి రాయ్పూర్ వచ్చింది. బాగుంది ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. థ్యాంక్స్ టు శశి. ఇక్కడ నిజం చదవకపోతే రాదేమో. నా పేరు పాగల్పాడి హర్షవర్ధన్. నేను 4th క్లాస్ నుండి శశిలో చదువుతున్నాను. నేను ప్రస్తుతానికి ఐఐటి ఖరగ్పూర్లో చదువుతున్నాను. దీనికి ఐఐటి ఖరగ్పూర్కి వెళ్ళడానికి నా చిన్నప్పుడు 4th క్లాస్లో శశిలో స్టార్ట్ అయ్యాను నేను నా జర్నీ. చిన్నప్పుడు అంత బాగా చదివేవాడిని కాదు. తర్వాత సార్స్ మోటివేషన్తో అలా పైకి వచ్చాను. 10th క్లాస్కి వరకు బాగా చదివిన తర్వాత ఫేజ్కి పట్టుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ కొంచెం షైన్ చేశారు. స్టార్టింగ్లో ఫస్ట్ ఇయర్లో కూడా
ఓకే బాగానే చదివేవాడిని కానీ టాప్లో ఉండేవాడిని కాదు. సెకండ్ ఇయర్కి వెళ్ళిన తర్వాత సార్ మోటివేషన్తో నరేంద్ర సార్ డైలీ వీక్లీ కౌన్సిలింగ్లు, రెడ్డి సార్ డే బై డే మార్క్స్ అనాలిసిస్ అవన్నీ చేసిన తర్వాత కాలేజ్ టాప్కి వచ్చాను. నేను ప్రజెంట్ నాకు జనవరి సెషన్లో 99.9 వచ్చింది. నాకు అడ్వాన్స్లో 124 ర్యాంక్ వచ్చింది. ఇప్పుడు ఐఐటి ఖరగ్పూర్లో చదువుతున్నాను. నా పేరు అనిక్ గొడ్డడ. నేను శశి ఇంటర్మీడియట్లో జాయిన్ అయ్యాను. మా అన్ని కూడా అంటే శశియే చదివాడు కాబట్టి మా డాడీకి బాగా శశి మీద నమ్మకం ఉంది. నన్ను కూడా శశిలో జాయిన్ చేశారు. నేను శశిలో ఇంటర్మీడియట్ అయిపోయాక ఇప్పుడు ఐఐటి మద్రాసులో చదువుతున్నాను. నాకు ఆల్ ఇండియాలో 369 ర్యాంక్ వచ్చింది అడ్వాన్స్. ఇదందరికీ కారణం శశియే. ఎందుకంటే ప్రతి వాళ్ళంత కృషి చేయాల్సిన అవసరం లేకపోయినా వాళ్ళ పెట్టిన ప్రతి ఎక్స్ట్రా ఎఫర్ట్ పే చేసింది మాకు. నిజంగా శశికి చాలా రుణపడి ఉన్నాం. స్టార్టింగ్ నేను ఫేజ్లో 4వ సెక్షన్లో ఉండేవాడిని. మెల్లగా సార్లు ప్రోత్సహించడంతో మెల్లగా ఫస్ట్ సెక్షన్కి వెళ్ళాను. టాప్ 10 ర్యాంక్ వెళ్ళాను, టాప్ 5కి వెళ్ళాను, అలా టాప్ 3కి వెళ్ళాను. ఇదంతా ఒక గోల్ ఉండి సార్ అసిస్టెన్స్ ఉండడం వల్ల జరిగింది. నిజంగా శశికి చాలా రుణపడి ఉన్నాను. అడ్వాన్స్లో మెయిన్స్లో మంచిగా రిజల్ట్ రావడం అని శశి వాళ్ళ కారణమే. ఎన్నో మధ్యతరగతి కుటుంబాల్లోని పిల్లలను ఇంజనీర్లు, డాక్టర్లుగా మార్చేందుకు పటిష్టమైన ప్రణాళికతో జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు సిద్ధం చేస్తున్నామని శశి విద్యా సంస్థల వైస్ చైర్మన్ మేకా నరేంద్ర కృష్ణ తెలిపారు. ప్రతి ముగ్గురులో ఒకరికి మెడికల్ సీట్, ప్రతి ముగ్గురులో ఒకరికి ఐఐటి, ఎన్ఐటి, IIITల్లో సీట్లు వస్తున్నాయని అన్నారు. విద్యార్థుల కృషి, యాజమాన్యం ప్రోత్సాహం, అంకితభావంతో కూడిన అధ్యాపక బృందం, తల్లిదండ్రుల సహకారంతో విజయాలు సాధిస్తున్నామని చెప్పారు. నమస్కారం. ఇవాళ శశి సాధక్ 2025 మేము ఎవ్రీ ఇయర్ ఒక సక్సెస్ మీట్ లాగా కండక్ట్ చేస్తాం. చదువుతున్న విద్యార్థులకి, రేపొద్దున ఎగ్జామ్ రాయబోయే విద్యార్థులకి, ఆల్రెడీ సాధించిన విద్యార్థులు ఒక స్ఫూర్తిగా తీసుకుని ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరుగుతుంది. 2025లో మా దగ్గర నుంచి ఒక 95 మంది ఐఐటీలు, ఎన్ఐటీలకి, 38 మంది మెడిసిన్కి, అందులో 4 ఎయిమ్స్కి, అలాగే అందులో 15 మంది ఐఐటీలకి వెళ్ళడం జరిగింది. వాళ్ళందరూ వాళ్ళు ఇక్కడ వచ్చి ఎన్ఐటీ వాళ్ళకి సెలవు లేపడం వాళ్ళు రాలేకపోయారు. కానీ ఐఐటి వాళ్ళు, ఎయిమ్స్ వాళ్ళు, మిగిలిన మెడికల్ కాలేజ్ వాళ్ళు రావడం జరిగింది. అలాగే వీళ్ళకి స్ఫూర్తిగా మళ్ళీ ఒక గైనకాలజిస్ట్ అండ్ ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ శిల్పా గారిని, అలాగే డిఆర్డిఓ గ్రేడ్ 1 సైంటిస్ట్ మన అబ్రహం వర్గీస్ గారిని పిలవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పిల్లల్ని వాళ్ళు ఉద్దేశిస్తూ ఒక స్ఫూర్తిదాయకమైన స్పీచ్ ఇవ్వడానికి వాళ్ళు వస్తున్నారు. అలాగే ఈ విద్యార్థులు మిగిలిన విద్యార్థులకి ఒక మంచి స్ఫూర్తిదాయకంగా నిలబడతారని ఈ ప్రోగ్రామ్ ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేయడం జరిగింది. అలాగే ఈ సంవత్సరం కూడా చేస్తా ఉన్నాం. మమ్మల్ని నమ్మిన పేరెంట్స్కి, అలాగే సాధించిన విద్యార్థులకి అందరికీ కృతజ్ఞతలు చెప్తూ ఎవ్రీ ఇయర్ అరౌండ్ 300-350 ఎంపీసీ స్టూడెంట్స్, 100 to 110 బైపీసీ స్టూడెంట్స్ మాత్రమే మనం చేయడం జరుగుతుంది అనుకున్న అకామిడేషన్ రీత్యా. ఎవ్రీ ఇయర్ 1:3 రేషియోలో, అంటే ప్రతి ముగ్గురులో ఒకరికి సీట్ వచ్చే విధంగా మనం ప్రణాళికబద్ధమైన చేయడం. ఇది నాట్ అబౌట్ ర్యాంక్స్ అండ్ మార్క్స్ కాదండి, ఒక ప్రొసీజర్, ఒక ప్రాసెస్, ఒక సిస్టమాటిక్ అప్రోచ్. దానివల్లే ఇదంతా సాధ్యం అవుతుంది అనుకుంటున్నాను నేను. అంతే తప్ప మేమే ర్యాంకులు సాధిస్తాము ఇదంతా ఇది కాదు. ఇప్పుడు ఈ నెంబర్ మాట్లాడుతున్నాం. ఇప్పటివరకు మేము పెట్టిన 5 ఏళ్లలో 531 మెంబర్స్ హ్యావ్ గాన్ ఇన్ టు ఐఐటీస్ అండ్ ఎన్ఐటీస్. అట్లాగే 230 మెంబర్స్ అరౌండ్ వెంట్ టు మెడికల్. ఇవి బ్రోచర్ మీద నెంబర్స్గా చాలామంది చూడొచ్చు. కానీ మేము ఎలా చూస్తామంటే ఒక మిడిల్ క్లాస్ యావరేజ్ స్టూడెంట్స్ యొక్క లైఫ్ చేంజింగ్ ఈవెంట్స్గా మేము చూడటం జరుగుతుంది. సో ఎప్పుడైతే మనం పిల్లలకి మమేకమై జాగ్రత్తగా ప్రోగ్రామ్ చేస్తామో, ఒక లిమిటెడ్ విద్యార్థులతో బెటర్గా చేస్తామో, సహజంగా అది జరుగుతూ ఉంటుంది. ఇట్స్ న్యాచురల్ థింగ్, ఆర్గానిక్గా జరుగుతుంది. శశి సాధక్ సక్సెస్ మీట్ ఆహ్లాదకరంగా సాగింది. వేలాది మంది విద్యార్థులు సక్సెస్ సాధించిన తమ సీనియర్లను చూసి స్ఫూర్తి పొందారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.